అందరికీ పుస్తక పండగ శుభాకాంక్షలు. ఒక్కసారి పుస్తకాలు చదవటం అనేది ఎప్పుడు మొదలైంది అని ఆలోచిస్తే ఎంత పుస్తకాలు చదివేవారైనా ఇదమిద్ధంగా ఫలానా రోజు నుంచి అని ఎవ్వరూ చెప్పలేరు. నేను కూడా అంతే. పుస్తకమా లేక పత్రిక అంటే నేను ముందుగా చదవటం మొదలుపెట్టినది పత్రికే. అది చందమామ. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆంధ్ర సచిత్ర వారపత్రిక. పూర్తి నిడివి నవల చదివినది టామ్ సాయర్ తెలుగు అనువాదం. అలా మొదలైన పుస్తక పఠన పెరిగి పెద్దదై ఎక్కడికి వెళ్ళినా వెంట ఒక పుస్తకం ఉండటం, ప్రతిరోజు కొన్ని పేజీలైనా చదవకుండా ఉండలేని పరిస్థితి నుంచి పడుకునే ముందు చదవకుండా నిద్రపోవడం అనేది లేకుండా ఇంతవరకు సాగింది, ఇంకా కొనసాగుతున్నది కూడా. నేను పడుకునే మంచం పక్కన కనీసం అరడజన పుస్తకాలు ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా 2-3 పేజీలైనా చదవకుండా నిద్రపోను. పుస్తకాలు అంటే ఎంత ఇష్టమంటే చదివిన వరకు పేజీలు మడవటం దురలవాటు నాకు కాలేదు. చిన్న కాగితమో లేక అట్టముక్కో బుక్ మార్కో చదివిన వరకు గుర్తుగా పెట్టుకోవటం ఒక మంచి అలవాటైంది. నాకు ఎంతో ఇష్టమైన రచయితలు తెలుగులో చాలామంది ఉన్నారు. శ్రీయుతులు మధురాంతకం రాజారాం, పాలకుమి పద్మరాజు. ఈ ఇద్దరు రచయితల శైలి అద్భుతం. కథలు భలే ఆసక్తికరంగా మొదలు పెడతారు, నడిపిస్తారు, ముగిస్తారు. ఇదే పద్ధతిన వీరికంటే ముందు రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన కూడా కథలు, నవలలు చాలా విభిన్నమైన పద్ధతిలో చదవటం మొదలు పెడితే పాఠకుడికి ఆపలేని స్థితిని కలిగిస్తాయి. ఇక వీరికంటే ముందు వారు చలం గారు. ఆయన కథలు చిత్రంగా ఉంటాయి, కానీ కొడవటిగంటి, పాలగుమ్మి, మధురాంతకం వారి కథలంతగా నాకు బాగుండవు. ఆయన వ్రాసే విషయంతో నాకు ఏ విధమైన పేచీ లేదు. కాకపోతే ఆయన కథ నడిపించే పద్ధతి నాకు అంతగా పట్టివ్వలేదు. చలం గారి రచనల్లో ఇష్టమైన రచన మ్యూజింగ్స్. ఇదొక విభిన్నమైన రచన. మరే రచయిత కూడా ఈ రచనకు సాటి వచ్చే రచన ఇంతవరకు చేయలేకపోయారు. నాకు అంతకంటే ఎంతో ఇష్టమైన రచనా ప్రక్రియ లేఖా సాహిత్యం. ఆయన వ్రాసిన ఉత్తరాలు వాల్యూములుగా వచ్చాయి. ఎన్ని విషయాలు రాస్తారు ఆ లేఖల్లో. దాదాపుగా మ్యూజింగ్స్లో ఉన్నట్టే చదువుతుంటే అప్పటి రోజుల గురించి, అప్పటి మనుషుల గురించి ఎంతో తెలుస్తుంది. కథకులందరికీ ఆద్యుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన రచనలు పూర్తి వాల్యూములు కొనుక్కున్నాను. మెల్లిమెల్లిగా ఆయన కథలన్నీ చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఇక కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన నవలలు, ముఖ్యంగా పురాణ వైర గ్రంథమాల సిరీస్లో వ్రాసినవి ఎంతో ఆసక్తితో చదివాను. ఆయన తెలుగు చదవటం కష్టంతో కూడిన పని అయినా ఒకసారి అలవాటు పడితే అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యనే ఒక ఆలోచన వచ్చింది. విశ్వనాథ వారి నవలలు అన్నీ కూడా ప్రస్తుతం మనకు తెలిసిన సామాన్య తెలుగులోకి తర్జుమా చేయగలిగితే ఇప్పటి పాఠకులను ఆయన ఆలోచనలు ఎంతగానో ఆకర్షిస్తాయనడంలో ఏమాత్రం నాకు అనుమానం లేదు. కానీ అలా చేయగల సమర్థులు, ఆ పుస్తకాలను పబ్లిష్ చేయగలవారెవరు? ఆ తరువాత కేశవరెడ్డి గారు. ఆయన శైలే అద్భుతం. ఎక్కువగా చిత్తూరు మాండలికంలో రచనలు చేశారు. వారి నవలలు 6 నవలల్లో కథంతా ఒక రోజులో జరిగిపోతుంది. ఒక్క సిటీ బ్యూటిఫుల్ నవల్లో కథే ఒక రోజు కంటే ఎక్కువ సమయం నడుస్తుంది. మరొక అద్భుత రచయిత నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారు. చక్కటి బుజ్జి బుల్లి కథలు ఎక్కువగా వ్రాశారు. వారు సృష్టించిన పాత్రలు సజీవ పాత్రలు, మనకు గుర్తుండిపోయే పాత్రలు. ఈయన కూడా చిత్తూరు మాండలికంలోనే తన రచనలు చేశారు. మళ్ళీ మరో కథ, నవల ఎప్పుడు రాస్తారని ఎదురు చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఇష్టలైన రచయితలు సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారు, వంశీగా ప్రసిద్ధి చెందిన నల్లమిల్లి భామిరెడ్డి గారు. అవును, వంశీ అంటే మీరు అనుకునే వంశీ గారే. చక్కటి సినిమాలు తీసినటువంటి దర్శకుడు వంశీ, పెద్ద వంశీ అని ఆయనకి పేరు. పుస్తకాలు చదివే అభిరుచి ఉన్నవారు ఎప్పుడూ కూడా ఒంటరితనం ఫీల్ అవ్వరు. పుస్తకాలు చదవడం అనేది ఒక అద్భుతమైన హాబీ. పుస్తకం చదువుతూ ఉంటే ఒక పెద్ద ప్రపంచం మన చుట్టూ ఉంటుంది. అందులో పాత్రలు మన ఇంట్లో మనుషుల్లాగే ఎంతో పరిచయం అవుతారు. ప్రపంచ పుస్తక పండగ సందర్భంగా పుస్తక పఠనాభిలాషులందరికీ శుభాకాంక్షలు. ఈ కింది ఫోటో నా పుస్తకాల్లో కొన్ని మాత్రం.